నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. స్పెషల్ వీడియో అంటే నాకు స్పెషల్ వీడియో. మీ అందరికీ తెలిసిన వీడియోనే ఇది. అంటే నాకు దెబ్బ తగిలిన తర్వాత ఎక్కువగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు చేయట్లేదండి ఇంకాను. అంటే పూర్తిగా రికవర్ అవ్వలేదు. 1, 10 సార్లు పైకి ఎక్కాలంటే కష్టం. అందుకని మార్నింగ్ టైము ఎంత వీలైతే అంత 2 అవర్స్ పైన ఉంటున్నాను. ఆ 2 అవర్స్‌లో మ్యాక్సిమం ఎంతైతే అంత ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకోకుండా నేను చేయాల్సిన పనులు, చేయగలిగిన పనులు అన్నీ గార్డెన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఇంకా డే అంతా ఎళ్ళట్లేదు కదా! రోజంతా ఇంట్లో కూర్చున్నాక అసలు ఆ మొక్కలు కనపడక ఏంటో కొంచెం ఆహ్, అంటే ఈ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు అవసరమైనయి ప్రకృతిలో దొరికే న్యాచురల్‌గా దొరికే వాటిలతో నేను కూడా కొంచెం ఇంకా రికవర్ అవ్వాలని చెప్పి ఈరోజు ఆహ్, వీట్ గ్రాస్ జ్యూస్ చేస్తానండి. అంటే వీట్ గ్రాస్ ఎప్పుడూ అంతకుముందయితే ఫ్రీక్వెంట్‌గానే పెంచేవాళ్ళం. తర్వాత ఎప్పుడైతే మేము గార్డెన్ స్టార్ట్ చేసామో ఈ 4 ఇయర్స్‌లో అంటే ఇది మానేసామనమాట. ఇప్పుడు ఎక్కువగా ఇవే వస్తున్నాయి కదండీ. అంటే ఆకులు, తర్వాత పూలు అలా ఆ కషాయాలు తాగటం స్టార్ట్ చేసాము. ఇంక ఇది వదిలేసామనమాట. ఆ కషాయాలు తాగటానికే టైం సరిపోవట్లే. రోజు ఒక రకం అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులు, పూలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్కువగా పైకి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లో నాకు కొంచెం పచ్చదనం కనపడాలి, నాకు ఉపయోగపడాలి అని చెప్పి ఈ వీట్ గ్రాస్ని పెంచానండి. ఈ పెంచడంలో కూడా కొంచెం అంటే మనది ఎంతో కొంత క్రియేటివిటీ ఉండాలి కదా! అట్లా ఇప్పుడు ఇది అంటే ప్లేట్స్‌లో ఒక 4, 5 ప్లేట్లు పెట్టి వాటిల్ని కొంచెం ఎండ తగిలే ప్లేసుల్లో పెడతాం, తీయటం ఇయన్నీ ఇట్లా కంటే ఇది పాత స్టాండ్ నా దగ్గర ఎప్పటినుంచో ఉందండి ఇది. యూజ్ చేయట్లేదు. అందుకని ఈ స్టాండ్ పళంగా అయితే ఇప్పుడు ఈ స్టాండ్‌లో ఎలా చేశానంటే చక్కగా ఇది ఫస్ట్ ఏసాను. తర్వాత 2 డేస్ గ్యాప్‌తో ఇదేసాను. తర్వాత 2 డేస్ గ్యాప్‌తో ఇదేసాను. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ చేసామనుకోండి, చక్కగా కట్ చేసుకుని స్టార్ట్ చేసామనుకోండి, ఇదొక 4, 5 రోజులు వస్తుంది. తర్వాత ఇదొక వారం రోజులు, ఇదొక వారం రోజులు అట్లా 3, 4 వారాలు వస్తాయి. కాకపోతే నేను వీడియోలో చూపించటానికన్నట్టుగా కొంచెం 2 రోజులు గ్యాప్ ఇచ్చానండి. కానీ 4 రోజులు గ్యాప్‌తో వేసామంటే 1 మంత్ మనకి ఒక స్టాండులో గోధుమలు వేసామంటే అది ఎంత నేను 25 రూపీస్‌లో అంటే 50 రూపాయలండి కేజీ గోధుమలు. అర కేజీ గోధుమలు పట్టినాయి నాకు ఈ మూడిటికిను. అర కేజీ గోధుమలతో 25 రూపాయలతో మొత్తం నెలంతా గోధుమ గడ్డితో జ్యూస్ తాగొచ్చండి. దీని బెనిఫిట్స్ అందరికీ తెలిసే ఉంటాయి. మెయిన్‌గా నాకు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా బెడ్ రెస్ట్‌లోనే ఉండమన్నారు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అది కరెక్ట్‌గా ఉండదు. ఈ జ్యూస్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. తర్వాత ఈ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ జ్యూస్ మీద ఈసారి కాన్సన్ట్రేషన్ చేసి జ్యూస్ పెంచానండి. ఇప్పుడు జ్యూస్ చేసుకుందాము. తర్వాత మీకు ఇది నేను చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో పెంచాను. దీన్ని రోజుకొక 5 నిమిషాలు కేటాయిస్తే చాలు మీకు 1 మంత్‌కి గోధుమ గడ్డి రెడీ అవుతుంది. రోజుకి ఒక 5 నిమిషాలు చాలండి. 5 నిమిషాల్లో పెంచొచ్చు. మీకు ఎలా పెంచాను ఏంటి అనేది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. నేను మీకు వీడియో చేసి తప్పకుండా పెడతాను. మ్యాక్సిమం అందరూ గోధుమ గడ్డి పెంచే ఉంటారు. నేను పెంచిన విధానం కావాలి అంటే కనుక ఈసారి వీడియోస్లో మీకు కావాలంటే చేసి చూపిస్తానండి. దీన్ని ఈజీగా క్యారీ చేయటం కూడా చాలా ఈజీనండి. చక్కగా ఎక్కడికి కావాలంటే అక్కడ కొంచెం ఎండలో పెట్టుకోవచ్చు, తర్వాత కిచెన్లో పెట్టేసుకోవచ్చు. మన జ్యూస్కి పట్టుకెళ్ళవచ్చు. కిచెన్లోకి తీసుకెళ్తాను.
ఇది కింద దాంట్లో కొంచెం బాగానే వేసానండి, పైన ఒత్తయింది అనుకుని కొంచెం పైన పలుసగా వేసాను, అందుకని చెప్పి కొద్దిగా పలుసగా వచ్చింది, కానీ పర్వాలేదు బాగానే గ్రో అయిందండి. నాకు జరిగిన యాక్సిడెంట్ చెప్పాను కదండి, బస్సు ప్రెస్ అయిందని చెప్పి. బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవ్వటం లేదేమోనని నా డౌట్, నడకది కరెక్ట్ రావట్లేదు కదా, అందుకని. ఇది మెయిన్ బాగా అంటే యూజ్ అయ్యేది బ్లడ్ సర్క్యులేషన్కి, క్యాన్సర్కి, అన్ని రకాలు. ఒక గ్లాసు గోధుమ గడ్డి జ్యూసు 100 రకాల రోగాలు నయం చేస్తుందండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవటానికి బాగా పనిచేస్తుందండి. ఇది మనం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 సార్లు వరకు యూజ్ అవుతుందండి. మళ్ళీ గ్రో అవుతుంది, అట్లా 3 సార్లు కట్ చేసుకోవచ్చు మనం. కాకపోతే ఫస్ట్ టైం తాగేవాళ్ళు కొంచెం అంటే లిమిట్గా, కొద్ది లైట్గా తాగండి. కొంత ఎందుకంటే తలనొప్పి రావచ్చు, వాంతులు అవ్వచ్చు, మోషన్స్ అవ్వచ్చు, అంటే పడితే ప్రాబ్లం లేదనుకోండి, పడకపోతే అట్లా అనిపిస్తే కనుక ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగండి. కానీ అట్లా అయిందని ఎవరో మానక్కర్లేదు. చూడండి చక్కగా ఎంత చక్కగా పెరిగిందో అసలు ఇంట్లో ఇట్లా పచ్చగా చూస్తే అంటే కడుపు నిండిపోతుంది అసలు, ఇంకా జ్యూస్ కంటే ముందు. ఎక్కడ చూసినా పచ్చగా కనపడాలండి నాకు. ప్రతి రూమ్లోనూ వాటర్ ప్లాంట్లు 3-4 ఉంటాయి. ఇవ్వండి, ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్. ప్రతి విండోలో, అంటే విండోలో అయితే కనుక కొంచెం మనకి సన్లైట్ తగులుతుంది, గాలి వస్తుందని చెప్పి విండోలో పెడతానండి. క్లీన్ చేసుకొచ్చాను కదా, కొద్దిగా కట్ చేద్దాం. హెయిర్ ఫాల్ తగ్గుతుందంటండి, అంటే ఒకటి కాదు, దీని నుంచి చాలా రకాలు యూజెస్ ఉన్నాయి. మిక్సీ కవర్ నేనే కుట్టా. చాలా ఈజీనండి, ఒక రౌండ్గా కుట్టుకొచ్చేసి పైన ఒక లేస్, నేను లేస్ కూడా వేయలేదు, సాటిన్ క్లాత్ ఉంటే వేసాను. ఇలా వేయటం ఈజీ. కొంచెం వాటర్ పోద్దాము. తిప్పి పారేయొద్దండి. మన ముఖానికి రాసుకున్న చక్కగా ఈ స్కిన్ మీద ఎక్కడన్నా అలర్జీ కానీ పుళ్ళు కానీ అట్లా ఉన్న వాటికి రాసుకోండి. మళ్ళీ ఒకసారి చక్కగా హెయిర్కి పట్టించండి.
ఇది కూడా తుక్కు కూడా పారేయాల్సిన పని లేదు. గోధుమ గడ్డి చాలా మంచిదండి. ఎంత రోజుకి ఒక 5 నిమిషాలు మీరు కేటాయించారంటే చక్కటి జ్యూస్ తాగొచ్చు. నేను ఇప్పుడు నాకు ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువగా మెడిసిన్ మీద డిపెండ్ అవ్వలేదండి. అన్నీ కూడా హోమ్ రెమెడీసే చేశాను. కొంచెం పాలు తాగటం, ఎగ్గు, తర్వాత ఇట్లాంటి జ్యూస్లు. ఫ్రూట్స్ అంటే మనకి అంత మంచి దొరకవు కాబట్టి వాటిని కూడా మెడిసిన్సే మందులేసి పండిస్తున్నారు కదా, అందుకని ఇటువంటి న్యాచురల్గా దొరికే వాటిల్ని నల్లేరు ఎక్కువగా యూజ్ చేశానండి. షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిదండి. అంటే మన బాడీలో షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంటే ఎక్కువ తక్కువ అవ్వకోకుండా. నేను హనీ వేసుకుంటాను, మా వారికి వేయను. కొంచెం పలుసుగా చేసుకుంటేనే మంచిదండి. ఎక్కువగా అంటే మనం గడ్డి పెంచాం కదా అని చెప్పి చిక్కగా చేసుకున్నారనుకోండి, అందుకే మోషన్స్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అందుకని కొంచెం లైట్గా తాగారంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఇది మా వారికి, ఇది నాకు. సూపర్ ఉంది. అంటే ముదరకోకుండా మనం ఈ స్టేజ్లోనే తాగామంటే కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుందండి చక్కగాను. తేనె వేసుకోకపోయినా బాగానే ఉంది. అయితే నాకు తేనె ఇష్టం. అంటే షుగర్ లేదుగా, షుగర్ ప్రాబ్లం లేదు, అందుకని తేనె వేసుకుంటా నేను. చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని వీట్ గ్రాస్ దాన్ని నేను ఎండలో ఎలా పెడతానని చూపిస్తాను. బయటికి తీసుకెళ్ళండి. కొంచెం మాకు ఇక్కడ విండోలోంచి ఇట్లా ఎండ వస్తుంది, ఇవ్వండి, ఇట్లా పెట్టేస్తా. అందుకే నేను స్టాండ్ ప్రిఫర్ చేసింది కూడా రీజన్ ఇందుకేనండి. ఇట్లా మనకి పెట్టడం ఈజీ, తీయటం ఈజీ, వాటరింగ్ నీళ్లు చిలకరించడం ఈజీ, అన్నీ కూడా అదే చెప్పాను. అందుకనే 5 నిమిషాలు, ఎక్కువ కూడా అక్కర్లేదు. మనకి నుసువులు కూడా రావండి. ఈ పెంచేటప్పుడు ఒక్కొక్కసారి నుసువులు ప్రాబ్లం ఉంటుంది, అది కూడా రాదు ఈ మెథడ్లో పెంచితే కనుక. ఏదో రెడీ చేశాను చక్కగా దీనికి కూడా అని చెప్పి గబగబా వచ్చేసింది. ఇది మేమేమన్నా ప్రిపేర్ చేస్తున్నాం అంటే ఇమీడియట్ వచ్చేస్తుంది ఏ వెరైటీలో అని చెప్పి. చక్కగా 100 రకాల బెనిఫిట్స్ ఉన్న గోధుమ గడ్డి జ్యూస్ అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువగా ఉపయోగపడే జ్యూస్ అని చెప్పొచ్చు. మెయిన్ ఇప్పుడు ఏదైనా మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బలమైన ఆహారం తీసుకోవాలంటారు. బలమైన ఆహారం తీసుకున్న కాడి నుంచి మనకి లావ్ అవుతామేమోనన్న భయం ఉంటుంది. దీని నుంచి మనకి బాడీకి కావాల్సిన అన్ని రకాలుగాను అందుతాయి. దానికి తోడు మనకి వెయిట్ లాస్ కూడా అవుతామండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ జ్యూస్ కంపల్సరీ తాగొచ్చండి. మనకి అసలు అన్ని రకాలు ఒకటని చెప్పటానికి లేదండి ఈ జ్యూస్ నుంచి. అంటే రూపాయి ఖర్చు లేకుండా వస్తుంది అనుకోండి. నెలకి 25 రూపాయలు అంటే 25 రూపాయల్లో నెలకి సరిపడా మనం బాడీకి కావాల్సిన అన్ని రకాలవి అందుతున్నాయి అంటే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి ఈ జ్యూస్లో. ఇప్పుడు ఈ మందులు కొట్టే పళ్ళు అట్లాంటివి తిని వాటి జ్యూసులు తాగే కంటే న్యాచురల్గా గ్రో అయ్యే ఈ వీట్ జ్యూస్ తాగటం చాలా అంటే చాలా సేఫ్ సైడ్ అని చెప్పొచ్చండి. చక్కగా వీట్ గ్రాస్కి గోధుమ గడ్డి ఇంట్లోనే రెడీ చేసుకోండి, తాగండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ప్రస్తుతం అయితే నా హెల్త్కి ఇది బాగా యూజ్ అవుతుంది.
ఓకేనండి, ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అది ఎలా పెంచాలో మీకు కనుక తెలుసుకోవాలని అంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను నేను చేసిన పద్ధతి. ఓకేనండి.